ఇవాళ మంగళవారం. చాలా రోజులైంది కదా వీడియోలు చేసి. అంతే బ్రేక్ అవుతుంది. ఎందుకు బ్రేక్ అవుతుందంటే ఈ దీంట్లో అస్తమానం ఏం చెప్తుందంటే మీ స్టోరేజ్ కంప్లీట్, మీ స్టోరేజ్ కంప్లీట్ అయింది, చూసుకోండి అని చెప్తుంది. ఈ స్టోరేజీలు ఏంటో, ఈ గోల్ ఏంటో. లైఫ్ అన్నా ఇంకా నయం బెస్ట్. 100 సంవత్సరాలు ఇచ్చారు, దీనికి మాత్రం మరి ఒక 10-15 వీడియోల వరకే ఇచ్చారో ఏమో. మనకైతే తెలియదు కదా, మన వీడియోలు బయట చేయడమే తెలుసు. అవన్నీ మా మనవాళ్ళు మా అబ్బాయి చూసుకుంటారు. అమ్మ ఇది ఊరికూరికనే స్టోరేజ్ అవుతుంది, నువ్వెందుకమ్మా వీడియోలు చేయటం అంటున్నారు. ఏదోలే నాన్న సరదాగా, మీ అందరు డ్యూటీలకు వెళ్తారుగా, మరి నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను, నేను అందరిని పలకరిస్తాను డాడీ ప్లీజ్ అంటే సరేలేమ్మ కొన్ని స్టోరేజ్ క్లీన్ చేస్తూ ఉండని చేశాడు రాత్రి. అందుకనే మళ్ళీ నేను వీడియో చేయడానికి వచ్చా. కోపం వస్తుందా, బాగుందా? మీరు ఏదైనా చెప్తే కదా నాకు తెలుస్తుంది చెయ్యాలా వద్దా అని. వద్దులే అంటే మాకు డిస్టర్బెన్స్గా ఉంది అంటే నేను మానేస్తాను కదా. మరి మామూలుగా అయితే కాదండి మాకు సరదాగానే ఉంది కాలక్షేపణకి అని అంటే చేస్తాను. ఓకేనా. మన లైఫ్ స్టైల్ అంతా ఎలా ఉంటుందంటే అందరినీ పలకరిస్తూ సరదాగా గడపాలని కాసేపు ఉంటుంది, కాసేపు ఎంజాయ్ చేయాలని ఉంటుంది, తర్వాత కాసేపు రెస్ట్, కాసేపు ఫుడ్, కాసేపు మళ్ళీ పిల్లలతో ఎంజాయ్ చేయండి. అట్లాగే ఏదో ఒకటి చేస్తూ ఉండకపోతే 100 సంవత్సరాలు జీవించడం అంటే మాటలేం కాదు. ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలో, ఎంత వర్క్ కావాలో బాడీకి కదా. నేను యోగా చేస్తాను, పాటలు పాడతాను, డాన్సులు చేస్తాను, నాకు అన్నీ వచ్చు అని చెప్పకూడదట. గరికపాటి గారు, చగటి గారు చెప్తాను నాకేమీ తెలియదు అని చెప్పాలంట. అవును, ఎన్ని వచ్చినా కూడా ఈ భూ ప్రపంచంలో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. ప్రతిరోజు కొత్తగా నేర్చుకునేవే ఉంటాయి. మనకు వచ్చింది తక్కువ, మనం నేర్చుకోవాల్సింది ఎక్కువ. కాకపోతే నాకంత టైం లేదులే, నాకే 60 దగ్గరకు వస్తున్నాను కదా, కాబట్టి ఉన్న దాంట్లోనే ఏదో కొద్దిగా మనం మాట్లాడుకుంటూ చేసుకుందాం. ఎప్పుడన్నా ఒకసారి డాన్స్ వీడియో కూడా పెడతారులే, చేయాలనే ఉంటుంది. కానీ అమ్మో అందరు చూసి ఏంటి ఇలా చేస్తుంది రాణిగారని వాళ్ళు బాధపడతారేమోనని నేను ఆగుతున్నా. నాకైతే చాలా ఇష్టం. పిల్లలు చేస్తున్నా చూస్తా, ఎంకరేజ్ చేస్తా, నేను చేస్తాను. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రకృతి అంతా ఆనందమయం. ఒక్కొక్క పాటలో ఏమని ఉంటుందంటే జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా అంటారు. బ్రతుకు ఎప్పుడు యుద్ధం లాంటిదట. నేనేమంటానో తెలుసా, అందమైన ఈ ఉద్యానవనములో పూచిన పూల మనము వికసించి నవ్వుతూ ఉంటే ఎంతో బాగుంటుంది, తోటకి ఎంతో బాగుంటుంది అనుకుంటాను నేను. ఉన్న కొంచెంసేపు పువ్వు జీవితం కొంచెం సేపే, 1 రోజు 2 రోజులు 3 రోజులు. బంతులు చామంతులు అయితే ఒక 5 రోజులు. అయినా ఉన్నంతసేపు చక్కగా సరదాగా నవ్వుకుంటూ చూస్తుంటే అందరూ ఇలా చూసుకుంటూ వెళ్తారు. ఎంత బాగుంది తోట, ఎంత బాగుంది తోట, ఎంత బాగుంది. తోటలో పువ్వులు మనమే, పువ్వులు మనమే అన్నమాట. సరే, ఇంకా ఏం మాట్లాడుకున్నా. ఈరోజు కూరలు ఏం చేశానంటే బీరకాయ పప్పు. కొంతమంది అదేంటి బీరకాయ పప్పు చేస్తారా అంటారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై, చిన్నులపై కారం వేసి కాకరకాయ డీప్ ఫ్రై చేసుకుంటూ కొంచెం వేసి డీప్ ఫ్రై చేసి చిన్నులపై కారం వేసి చేసి బీరకాయ పప్పులో నంచుకొని తింటే స్వర్గం ఇక్కడే ఉందనిపిస్తుంది. అప్పుడు ఈ ప్రపంచం అందంగా కనిపిస్తుంది. అస్తమానం వడియాలు, అస్తమానం బయట తెచ్చిన అవి ఉంటాయి కదా సమోసాలు, చిన్నవి
సమోసా అలాంటి వడియాలు అవి నాలుకలు అవన్నీ బయట తెచ్చుకుంటలే. మళ్ళీ నేను చెప్తే కోట్ల వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు మీరు కొనకపోతే వాళ్ళు బాధపడతారు. అవి తెచ్చుకోండి. ఇవి కూడా బాగుంటాయి, ఇలా నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మాకైతే కేజీ కూర పొద్దున సాయంత్రానికి అయిపోద్ది. కాకరకాయ పప్పు కొంచెం కాకరకాయ ఎక్కువ నంచుకుంటాం. ముద్దకి ముక్క నంచుకుంటాం. సన్న బియ్యం కాకరకాయ కూర ఉంది, కలుపుకుంటే కూడా బాగుంటుందిలే. కానీ బాగా నెయ్యి కావాలి దానికి. నెయ్యి ఉంటే టేస్ట్గా ఉంటుంది. నంచుకునే పద్ధతి ఏంటంటే పప్పులోకి కదా. బాగుంది ఈరోజు నా సారీ. బాగుంది. ఇది ఆన్లైన్లో బ్లౌజ్ 250 అట. మా కోడలు కొనిపెట్టింది. రెడ్ ఎల్లో బాగుంటుందని వేసుకున్నా. సరేనా? ఇంకా ఏంటి కబుర్లు? నా వీడియోలు నచ్చట్లేదు చెప్పండి. నచ్చితే ఓకే అని చెప్పండి, నచ్చకపోతే నో అని చెప్పండి. అన్నీ స్వీకరిస్తాను నేను, ఎందుకంటే నేను శ్రీరాముడి లాంటిదాన్ని. శ్రీరాముడు అన్నీ స్వీకరించాడుగా, కానీ శ్రీరాముడు దుఃఖించాడు. అది భార్య కాబట్టి నేను అలా ఏం దుఃఖించాను. ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. కృష్ణయ్య బాయ్ బాయ్. కృష్ణయ్య కూడా మీకు బాయ్ చెప్తున్నాడు. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.